హలో, హాయ్ అండి, నమస్తే. ఏం లేదండి, ఒకటి గమనించారా? మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మనకు జరిగే చెడులో కూడా మంచి ఉంటుందని. ఏంటి అనుకుంటున్నారా? మీ ఇంట్లో ఎప్పుడైనా ఎక్వేరియం ఉందా అండి? ఎక్వేరియంలో ఉన్న ఫిషెస్ మీరు నమ్ముతారా? అంటే నేనైతే చాలా ఇయర్స్ నుంచి నమ్ముతానండి. మనలో ఉన్న చెడుని తీసేసుకుంటాయని, మన ఇంట్లో ఉన్న వాస్తోషాలు ఏమైనా ఉంటే పోతాయని, మనకి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే పోతాయని నమ్ముతాను. అదొక్కటే కాదండి, ఎందుకో ఈ ఎక్వేరియం అన్న ఫిషెస్ అన్న నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అలాంటిది ఈ మధ్య మా బాబు ఎక్వేరియం క్లీన్ చేస్తుంటే చిన్న క్రాక్ పడి హోల్ పడిందండి. వాటర్ లీకేజ్ అనేది జరుగుతూ ఉన్నాయి. అండ్ 1 month నుంచి రెగ్యులర్ గా ఫిషెస్ అనేది చనిపోతా ఉన్నాయండి. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. వాటిని చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ కూర్చోవడం తప్ప నుంచి నేనేం చేయలేకపోతున్నా. సో గంపెడితే అయిపోతుందిలే అనుకుంటూ ఉన్న సమయంలో బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక షాప్ కి వెళ్ళానండి. అక్కడ రీజనబుల్ ప్రైజెస్ లో బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయన్నమాట. ఫిషెస్ అయినా ఎక్వేరియం అయినా సరే చాలా తక్కువ రీజనబుల్ బడ్జెట్ లో నాకు వచ్చేసినాయి కదా అని తెచ్చేసాను. సో ఇల్లు మొత్తం కూడా మారిపోయిందండి. చాలా కళగా అనిపించింది. సో మీ ఇంట్లో ఎక్వేరియం ఉందా? ఉంటే కామెంట్